పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, పక్షుల కిలకిలాలతో నిండిన ఒక అందమైన అడవిలో నీలంగా మెరిసే ఒక పెద్ద నది మెల్లగా ప్రవహిస్తోంది. ఆ అడవిలో జంతువులన్నీ ఆనందంగా జీవించేవి. నది ఒడ్డున నది మీదకి వంగి ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టుంది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి నివసించేది. ఆ కోతి చెట్టు కొమ్మల మీద ఎగిరి దూకుతూ తియ్యని మామిడి పండ్లను తింటూ ఆనందంగా రోజులు గడిపేది. ఆ కోతి సరదాగా ఉండడమే కాదు, చాలా తెలివైనదిగా కూడా ఉండేది. అదే నదిలో ఒక పెద్ద బలమైన మొసలి నివసించేది. అది శక్తివంతమైనదైనా లోతైన నీటిలో ఒంటరిగా ఉండేది. ఒకరోజు మామిడి చెట్టుపై ఉన్న కోతిని అది గమనించింది. కోతి మొసలికి మామిడి పండ్లు పంచడం మొదలుపెట్టింది. రోజురోజుకీ మొసలి ఆ పండ్లను ఆస్వాదిస్తూ కోతితో స్నేహం పెంచుకుంది. చెట్టు మీద కోతి, నదిలో మొసలి, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మొసలి ఇంట్లో దాని భార్య భర్త ప్రతిరోజూ సంతోషంగా ఉండటాన్ని గమనించింది. కోతి గురించి, మామిడి పండ్ల గురించి తెలుసుకున్న ఆమె మనసులో లోభం పుట్టింది. కోతి గుండె తింటే గొప్ప శక్తి వస్తుందని ఆమె నమ్మింది. ఆమె మొసలిని కోతిని తీసుకురావాలని ఒత్తిడి చేసింది. మొసలి మనసులో సందేహం ఉన్నప్పటికీ చివరకు అంగీకరించింది. మరుసటి రోజు మొసలి కోతిని తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. స్నేహితుడని నమ్మిన కోతి మొసలి వెన్నుమీద కూర్చుంది. వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళగానే మొసలి తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. ప్రమాదాన్ని వెంటనే అర్థం చేసుకున్న కోతి భయపడలేదు. తన తెలివిని ఉపయోగించి కోతి తన గుండె తన దగ్గర లేదని, అది మామిడి చెట్టుపై భద్రంగా ఉందని చెప్పింది. ముందుగా చెట్టు దగ్గర వరకు వెళ్లాలని సూచించింది. కోతిని నమ్మిన మొసలి తిరిగి నది ఒడ్డు వైపు మళ్ళింది. చెట్టు దగ్గరకు రాగానే కోతి వెంటనే పైకొమ్మ మీదకు దూకింది. అప్పుడది నిజాన్ని వెల్లడించింది. ఏ జంతువు తన గుండెను శరీరం బయట ఉంచదని, మొసలి తన లోభం వల్లే మోసపోయిందని గ్రహించింది. ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయానని బాధపడింది. కోతి సురక్షితంగా చెట్టుపై ఉండిపోయింది. మొసలి సిగ్గుతో నదిలోకి వెళ్ళిపోయింది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన పాఠం, బలం కంటే బుద్ధి గొప్పది. ఆపదలోనూ ప్రశాంతంగా ఆలోచిస్తే తెలివి మనల్ని కాపాడుతుంది.